కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక ఇబ్బంది పడుతున్న యువ కథానాయకుడు వరుణ్ తేజ్ పలాసా ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో నటించిన చిత్రం మట్కా. ప్రోమోలు చూస్తే హిట్ కొట్టడం వరుణ్ తేజ్ నిరీక్షణలకు తెరదించేలా కనిపించింది సినిమా. మరి మట్కా ఆ అంచనాలను నిజం చేసిందా అంటే చూడాలి. మట్కా సినిమా కోసం తెలుగు తెరపై ఇప్పటిదాకా చూడని మట్కా అనే జూదాన్ని నేపథ్యంగా తీసుకోవడం బాగానే ఉంది. కానీ ఈ కొత్త విషయాన్ని ఆసక్తికరంగా చూపించడంలో కానీ, అలాగే వాసు అనే వ్యక్తి జీవితాన్ని రసవత్తరంగా ప్రజెంట్ చేయడంలో కానీ కరుణ కుమార్ సక్సెస్ కాలేకపోయాడు. మట్కా కాన్సెప్ట్ బాగున్నా దాన్ని ప్రజెంట్ చేయడంలో తడబాటు ప్రేక్షకులను ఎక్కడ ఆశ్చర్యపరచని విధంగా రొటీన్ గా సాగిపోయే కథ, మరి డల్ గా సాగే నరేషన్ మట్కాకు ప్రతిబింబకాలుగా మారాయి. కరుణ కుమార్ డైలాగులలో చూపించిన పెన్ పవర్ ను కథనాలలో చూపించకపోవడం కూడా పెద్ద మైనస్ అయింది. ఒక ఫైట్ చేసి హీరో అయిపోవడం, ఒకరి దగ్గర పనికి చేరి తనకే యాజమాని అయిపోవడం లాంటి సన్నివేశాలు చాలా రొటీన్ అనిపిస్తాయి. హీరో ప్రేమ వ్యవహారం కానీ, తన ఎదుగుదలకు సంబంధించిన అంశాలు కానీ ఏవి కొత్తగా అనిపించవు. ఏవో సన్నివేశాలు వస్తుంటాయి పోతుంటాయి తప్ప అబ్బురపడేంతగా ఏమీ జరగదు తన జీవితంలో. మరి నెమ్మదిగా సాగే సన్నివేశాలు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి. మట్కా కాన్సెప్ట్ పరిచయం అయ్యే వరకు సినిమాలో అసలు కొత్తగా అనిపించే, ప్రేక్షకులు ఆసక్తిని రాబట్టే అంశం ఏదీ లేదు. మట్కా గురించి పరిచయం చేసే సన్నివేశాలు ప్రేక్షకుల అటెన్షన్ రాబడతాయి, కానీ తర్వాత మళ్ళీ మామూలే. హీరో ఎదుగుదల, నమ్మక ద్రోహం, తన పతనం, తిరిగి ప్రతీకారం, ఇలా ఒక మూసలో సాగిపోతుంది మట్కా. కరుణ కుమార్ నరేషన్ అంతకంతకు డల్ అయిపోవడంతో సినిమా ఎప్పుడు ముగుస్తుందా అనే ఫీలింగ్ లోకి వెళ్ళిపోతారు ప్రేక్షకులు. 60, 70, 80 దశకాల్లో పరిస్థితులను బాగా చూపించిన, నిర్మాణ విలువలు బాగున్నా, ఈ కథకు తగ్గ సెటప్ కుదిరినా, సరైన మూడ్ సెట్ చేయగలిగిన వరుణ్ తేజ్ సహా ఆర్టిస్టులు పర్ఫార్మెన్స్ బాగున్నా, మట్కా నేపథ్యం మినహాయిస్తే కథలో కొత్తదనం కనిపించకపోవడం, డల్ నరేషన్, రొటీన్ సన్నివేశాలు మట్కా మీద ఆసక్తిని అంతకంతకు తగ్గించేస్తాయి. అసలే స్లో నరేషన్, పైగా నిడివి బాగా ఎక్కువైపోవడంతో సినిమా ముగిసేసరికే నిట్టూర్పు తప్పదు. కరుణ కుమార్ గత సినిమాలను దృష్టిలో ఉంచుకొని ఒక అభిరుచితో సినిమా చూద్దామనుకున్న వాళ్లకు కూడా మట్కా నీరసమే తప్పిస్తోంది. మట్కా కాన్సెప్ట్, కొన్ని డైలాగులు, వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్ మినహాయిస్తే మట్కాలో చెప్పుకోదగ్గ అంశాలు లేవు. వరుణ్ తేజ్ తన కెరియర్ లో చెప్పుకోదగ్గ పాత్రలో ఇదొకటిగా నిలుస్తుంది. పెద్ద జర్నీ ఉన్న క్యారెక్టర్ చేసి ఉండడంలో వేరు వయసులకు తగ్గట్లుగా లుక్ మార్చుకోవడమే కాదు, ఆయా సమయాలకు తగ్గట్లుగా వ్యవహార శైలిని కూడా మారుస్తూ డిఫరెంట్ షేడ్స్ చూపించాడు. వయసు పెరిగే కొద్దీ వచ్చే పరిణితిని పాత్రలో చూపించిన విధానం ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా తన నేపథ్యం గురించి ఒక పిట్ట కథ రూపంలో చెప్పే ఓ సన్నివేశంలో వరుణ్ నటన స్టాండౌట్ గా నిలుస్తుంది. మీనాక్షి చౌదరి పాత్ర కంటే నోరా ఫతేహి పాత్రకే కొంచెం ప్రాధాన్యత ఉంది. ఇప్పటిదాకా ఐటమ్ సాంగ్స్ లో మాత్రమే చూసిన ఆమెకు ఇలాంటి పాత్రలో చూడడం కొత్తగా అనిపిస్తోంది. తన పర్ఫార్మెన్స్ ఓకేగా ఉంది. విలన్ పాత్రలో జాన్ విజయ్ రొటీన్ గా అనిపిస్తాడు. కిషోర్ పర్వాలేదు. నవీన్ చంద్ర తన పాత్రలో రాణించాడు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం డిఫరెంట్ స్టైల్లో సాగింది, కానీ అది అందరికీ రుచించేలా మాత్రం లేదు. సినిమా శైలికి తగ్గట్లుగా సెటిల్ గా సాగే మ్యూజిక్ ఇచ్చాడతను. కరుణ కుమార్ డైలాగ్స్ వరకు వారెవా అనిపించాడు. ఆశను అమ్ముతాం, నమ్మకాన్ని కొంటాం లాంటి డైలాగుల్లో చూపించిన లోతును సినిమాలో చూపించలేకపోయాడు కరుణ కుమార్. కానీ ఆయన ఎంచుకున్న కథ చాలా రొటీన్. నరేషన్ లో కొంచెం వైవిధ్యం చూపించినా గొప్ప మలుపులేమీ కనిపించకపోవడం, ప్రేక్షకులకు హై ఇచ్చే ఎపిసోడ్లు ఆశించిన స్థాయిలో లేకపోవడం నిరాశ తప్పదు. చివరిగా మట్కా తిరగబడ్డ జూదం.